ఇది కూడా ఒక జనాలు ఆలోచించుకోవాలి. ఎగ్జాంపుల్ గా నేను మీకు ఒక ఇష్యూ చెప్తా, ఎగ్జాంపుల్ గానే చెప్తా. ఒక జాగా ఉన్నది, ఒక ఒక 40,000 కోట్లకు సంబంధించిన ఒక జాగా ఉంది. ఆ జాగాని ఏం చేస్తుందంటే ప్రభుత్వం, గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ జాగాను తీసుకొని బ్యాంకులో పెట్టి సో అండ్ సో కొన్ని పథకాలు ఇవ్వాలి కాబట్టి ఆ జాగాను తీసుకొని బ్యాంకులో పెట్టేసేసి ఆ జాగా పైన నుంచి వెళ్ళి దానిపై నుంచి ఒక 10% 20% అమౌంట్ తీసుకుంటుంది. ఇన్ కేస్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఫ్యూచర్లో ఈ గవర్నమెంట్ దీన్ని రీపే చేయలేదు అనుకోండి, బ్యాంక్ ఏం చేస్తుంది, వాళ్ళకి కావాల్సిన పైసలు ఏవైతే ఉన్నాయో అవి కావాలి కాబట్టి ఆప్షన్ వేసేస్తుంది. ఈ 40,000 కోట్ల ల్యాండ్ కాస్త వీళ్ళు ఏం చేస్తారు, బ్యాంకుకి రావాల్సిన సపోజ్ 10,000 కోట్లు 20,000 కోట్లు అనుకున్నాం, వాళ్ళకి అది వచ్చినాక ఇక టెండర్లో ఎంత వచ్చినా దాన్ని బట్టి వేసేస్తారు. అంటే వీళ్ళకి ఆల్రెడీ ఆ టెండర్లో 40,000 కోట్లకు కాకుండా తక్కువకి వస్తే అక్కడ ఈ బిల్డర్లకు ప్రాఫిటే కదా. ఆడ నష్టపోయింది ఎవరు, ప్రభుత్వం నష్టపోయింది. ఆడ 40,000 కోట్ల ల్యాండ్ నష్టపోయింది. ఎవరికి ఆడ ప్రాఫిట్ అవుతుందంటే ఈ బిల్డర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు.